కాదు 20 కాదు 56 ఏళ్ల క్రితం మొదలైన సెర్చ్ ఆపరేషన్లో కీలక మలుపు చోటు చేసుకుంది. దశాబ్దాల క్రితం హిమాచల్ ప్రదేశ్లోని రోహతాంగ్ పాస్లో కూలిన ఐఏఎఫ్ కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల అవశేషాలను సైన్యం గుర్తించింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 102 మంది ఉన్నారు. తాజాగా మరో 4 మృతదేహాల అవశేషాలను రికవరీ చేయగలిగింది భారత సైన్యం. ఇది ఇండియన్ ఆర్మీ చరిత్రలోనే లాంగెస్ట్ రన్నింగ్ సెర్చ్ అండ్ రికవరీ ఆపరేషన్ గా చెబుతుంది సైన్యం. 1968 ఫిబ్రవరి 7న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన AN-12 ఎయిర్ క్రాఫ్ట్ చండీగఢ్ నుంచి లేహ్కు బయలుదేరింది. హిమాచల్ ప్రదేశ్లోని రోహతాంగ్ పాస్ దగ్గరికి వెళ్ళగా వాతావరణం అనుకూలించలేదు. దాంతో ఆ విమానం అక్కడే కూలిపోయింది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో ఎయిర్ క్రాఫ్ట్లో 4 సిబ్బందితో సహా మొత్తం 102 మంది ఉన్నారు. విమానం కుప్పకూలాక వాళ్ళందరి ఆచూకీ గల్లంతైంది. ఇంతటి ఘోర ప్రమాదం తర్వాత విమాన శకలాలు కూడా దొరకలేదు. అయితే ప్రమాదంలో గల్లంతైన వారితో పాటు విమానం జాడ కోసం ఇండియన్ ఆర్మీ దశాబ్దాలుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ వస్తోంది. కానీ రోహతాంగ్ పాస్లో ఉండే అత్యంత ప్రతికూల పరిస్థితులతో విమాన శకలాలను మృతదేహాలను గుర్తించలేకపోయారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న క్రమంలో 2003లో ఓ ట్రెక్కింగ్ టీంకు 18,000 అడుగుల ఎత్తులో ఓ మృతదేహం అవశేషాలు కనిపించాయి. ఆ తర్వాత 2007లో ఆర్మీ స్పెషల్ టీమ్స్ మరో 3 మృతదేహాల అవశేషాలను గుర్తించాయి. 2018లో హిమాచల్లోని ఢాకా గ్లేసియర్ బేస్ క్యాంప్నకు దగ్గరలో మరో మృతదేహం దొరికింది. తాజాగా ఇండియన్ ఆర్మీకి చెందిన డోగ్రా స్క్వాడ్స్, తీరంగా మౌంటైన్ రెస్క్యూ టీమ్స్ నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో మరో 4 మృతదేహాల అవశేషాలు గుర్తించినట్లు భారత సైన్యం తెలిపింది. 56 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ రీసెర్చ్ ఆపరేషన్లో ఇప్పటి వరకు 9 మంది మృతదేహాల అవశేషాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో 4 అవశేషాలు వెలికి తీయడంతో మిగిలిన బాధితుల కుటుంబాల్లోనూ ఆశలు నెలకొన్నాయి.